ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏంటి అంటే మిగతా అన్నీ బాగుంటాయి, ఫిజికల్గా ఎవ్రీథింగ్ గుడ్, ఏమీ ఇబ్బందులు ఏముండవు అంతగా. కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, హైపర్ కొలెస్ట్రీమియా కానీ, ఇలాంటివి ఏమీ ఉండవు. బట్ ఎరెక్షన్స్, ఎర్లీ మార్నింగ్ వుడ్స్ కానీ అంతగా రావు. సో వీళ్ళని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కింద కన్సిడర్ చేసి మనము హిస్టరీతో పాటు వాళ్ళ మెడికేషన్ హిస్టరీ కావచ్చు, మెడికల్ హిస్టరీ కావచ్చు, సర్జికల్ హిస్టరీస్ ఏమన్నా అవి తీసుకొని వాళ్ళని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి మినిమల్ ఈ టెస్టోస్టెరాన్ లోపాలు ఏమన్నా ఉన్నాయా చూసుకొనేసి, అంటే టెస్టోస్టెరాన్ ఒకటే కాదు, మగతత్వానికి సంబంధించి, సెక్షువల్ ఉద్దీపనకి సంబంధించి హార్మోన్స్ ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా చూసుకొనేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇవేమీ లేకుండా, లోపాలు ఏమీ లేకుండా, మెడికేషన్స్ ఏమీ లేకుండా స్టిల్ అంగస్తంభన సరిగా కావట్లేదు అంటే వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది రీసెంట్ లేటెస్ట్ టెక్నిక్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనము ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఇస్తున్నాము.